హే గాయ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీటీ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, పదండి అయితే నేను అనంతపురంలోని సత్యకి సర్కిల్లో ఉన్న వినాయక్ చౌక్ అయితే వెళ్తున్నాను. సో మీకైతే కనుక చూపించబోతున్నాను లోపల ఎలా ఉంది డెకరేషన్ ఏంటి అనేది. సో స్టార్టింగ్లో బయట చూస్తే కనుక మనకి చూడొచ్చు ఎంత బాగా ఆర్చ్లు కట్టేసినారో. సో ఎప్పుడు కూడా ఇట్లానే చేస్తారండి, డిఫరెంట్గా. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి లోపలైతే ఎమ్మెల్యే గారు ఉన్నారంట అనంతపురంకి సంబంధించి. సో లోపలికి వెళ్దాము. సో స్టార్టింగ్లో చూడొచ్చు వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, అంతా కూడా నీట్గా అయితే కనుక పెట్టడం జరిగిందనమాట. అలాగనే వివేకానంద గారు కావచ్చు. సో చూడొచ్చు గోపురం ఎంత బాగుందో. ఇట్లా ముందుకు వెళ్దాము. పక్కనే మనకు కేఎస్ఆర్ కాలేజ్ కూడా ఉంది. సో స్టార్టింగ్లో చూస్తే కనుక వాటర్ ఫౌంటేషన్ బుద్ధునికి సంబంధించింది. అండ్ గోపురం, జెండాలు కానీ ఎప్పుడు కూడా కొత్త కాన్సెప్ట్ అనమాట, సెట్ చేస్తారు ఇక్కడ. ఇట్లా లోపలికి వస్తే కనుక మనకి శ్రీ గణేశ ఉత్సవ సమితి అని చెప్పేసి చిన్న బోర్డు అయితే ఉంది. సో ఎంట్రన్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. చూడొచ్చు ఆ గంటలు, ఆ బెలూన్స్, ఆ మధ్యలో మనం అట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే ఫీలింగ్ మాత్రం క్రేజీగా ఉంటుంది. సో నాకు ఇప్పుడు అట్లనే ఉందన్నమాట. లైటింగ్ బాగుంటుంది. ఇక ముందుకు వస్తే మెయిన్ మండపం ఉంటుంది అనమాట స్వామివారిది. సో చూడొచ్చు డెకరేషన్ ఎలా చేశారు ఏంటి అనేది. అండ్ స్వామివారు ఎంత అందంగా ఉన్నారు కదా. ఇక్కడ పైన చూడొచ్చు డెకరేషన్, ఆ గ్రాండ్కే అసలు మామూలుగా లేదు. ఇంకా ఇట్లా వస్తే కనుక మనకి నడుస్తున్నప్పుడు కింద చూడొచ్చు ఎంత బాగా చేశారో. అండ్ ఇట్లా లోపలికి వెళ్ళడానికి, అటుపక్క ఎగ్జిట్ అవ్వడానికి, అండ్ ఇక్కడ ఉన్న ఎప్పటి నుంచి చేస్తున్నారు అని చెప్పేసి అన్నీ కూడా వేశారనమాట. ఇట్లా లోపలికి వెళ్తే ఈ లుక్ అసలు వేరే లెవెల్. ఆ అంబ్రిల్లాస్ కావచ్చు, అదంతా ఆ ఫ్యాన్లు, ఆ లైటింగ్ అంతా కూడా సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంతమంది హుండీలో డబ్బులు వేస్తున్నారు, కొంతమంది ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఇక్కడే మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారనమాట. సో చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా డిజైన్, లైటింగ్ డిజైన్ ఎంత బాగా చేశారో. ఇక్కడ వచ్చేసి ఒక కథాని చెప్తారనమాట. అసలు వినాయకుడు అంటే ఎవరు, అసలు ఏంటి అనేది కథలుగా వస్తూ ఉంటాయి. రోజుకి ఇన్ని షోలు అని ఉంటాయి అనమాట. డబ్బులు కట్టిన వాళ్ళు ముందు కూర్చొని చూస్తారు, మెంబర్షిప్ ఉన్న వాళ్ళు అట్లా, మెంబర్షిప్ లేని వాళ్ళు ఇట్లా వెనకాలే నిలబడి చూసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎగ్జిట్ కూడా మనకి దీనికి బ్యాక్ సైడ్ అవ్వచ్చు. ఇక్కడ రైట్ సైడ్ పోతే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, గీతా మందిరం నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూడొచ్చు అనంతపురం సంబంధించి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా ఎమ్మెల్యే గారు చెప్పాను కదా, అందరూ వచ్చారనమాట. సో వారి సమక్షంలో జరుగుతుంది పూజ. ఇక్కడ ఆల్మోస్ట్ పూజ కూడా అయిపోవచ్చింది. సో అనంతపురం సంబంధించి సప్తగిరి సర్కిల్ వినాయక్ చౌక్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.